విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకాభిరామ్ కోటి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. తనకు లభించిన గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్కోట మండలం శివరామరాజుపేటలో ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎస్కోట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తన లాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను ఈ సందర్భంగా అభ్యర్థించారు. నేను పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల నేను మండల సెక్షన్ అయిన తర్వాత అది కూడా నాకు కలిసి వచ్చింది. నేను ఈ నామినేషన్ వేసిన తర్వాత ఆ గుర్తు నేను కోరుకున్నాను. ఎవరో ఏదో చెప్తారు, ఈ జగన్ పెట్టించాడు, ఈ గుర్తు వచ్చింది, రామకోటి కోట్లు వచ్చేస్తాయి. ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి పుట్టాడు లోకాభిరామ్ కోటి. నా గ్రామంలో నిన్న రాత్రి నాకు ఘనస్వాగతం పలికి నీరాజనాలు పలికారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ వచ్చి నాకు సన్మాన కార్యక్రమం చేశారు. ఇది నా గ్రామానికి గొప్ప విషయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా గ్రామస్తులందరూ ఏకతాటిగా వచ్చి నాకు సపోర్ట్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలు, మనుషులు, కులాలు, మతాలు సంబంధం లేకుండా నేను ప్రజలకు సేవ చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. అలాగే నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుచున్నాను.